మనం 'చావా' మూవీలో చూసింది అండ్ డైరెక్టర్ చూపించింది చాలా తక్కువ. నిజానికి సంభాజీ మహారాజ్‌ని దొంగ దెబ్బ తీసి వేల మంది మొఘల్ సైనికులు చుట్టుముట్టినా వీరోచితంగా పోరాడి బందీ అయ్యారు. సంకెలతో కట్టేసి మహారాష్ట్రలో ఉన్న అక్లూజ్ ప్రాంతంలో ఉన్న ఔరంగజేబ్ వద్దకు తీసుకువెళ్లారు. మొదట తన అనుచరులందరినీ చంపేశారు. సంభాజీకి ఒక క్లౌన్‌లాగా డ్రెస్‌ని వేసి ఒంటి మీద ఊరేగించారు. ఔరంగజేబ్‌కి క్షమాపణ చెప్పి ముస్లిం మతాన్ని స్వీకరిస్తే భారతదేశంలో సగభాగం ఇస్తానన్నా తల వంచలేదు. దీనికి ఆగ్రహించిన ఔరంగజేబ్ సంభాజీ చర్మం మొత్తాన్ని తొలగించి ఒంటి మీద ఉప్పును రాశారు. తర్వాత గోర్లన్నిటినీ తీసి వేలు మొత్తం తొలగించారు. అయినా కూడా అసలు బాధ అనేది సంభాజీ మొహంలో కనిపించకపోవడంతో వేడి ఇనుప రాడ్లతో కళ్ళను పొడిచి తలని నరికేశారు. ఇంకా శరీరం మొత్తాన్ని ముక్కలు చేసి నదిలో పడేశారు. ఆ తర్వాత సంభాజీ భార్య మరియు కొడుకుని ఔరంగజేబ్ చనిపోయేంత వరకు కారాగారంలో ఉంచారు.